और किया जाने कोई, और किया जाने साचा साहिब सच तो मेरी शान, तेरा किया सच सब तेरा किया सच सब झूठा किस आँखिए शाह दूजा नहीं कोई, दूजा नहीं कोई मेरे शाह, मेरे शाह। सबना विच बरस भाषा, सब तुझे ध्यावे दिन रात, सब तुझे ध्यावे दिन रात, सब कुछ ही था मुझे मेरी शान, तुझे भला का इतना तुझे भला कोई दात मेरी शान, मेरी शान। मैं हर दर्शन सुख हुई, मैं हर दर्शन सुख हुई मेरी शान, मेरी शान। सबको तुझे विच मेरी शान, तुझते बाहर कोई नहीं, तुझते बाहर कोई नहीं, सब जी तेरे तू सब सदा मेरी शान, सब तुझे मही समाही, सब तुझे मही समाही मेरी शान, मेरी शान। सबना की तू आस है मेरी प्यारी, सब तुझे ध्यावे मेरी शान, सब तुझे ध्यावे मेरी शान। दीवा भवा रख तू मेरी प्यारी, सच नानक की पातशाह, सब नानक की पातशाह
అందరూ సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. రాధాస్వామి సెల్ ఫోన్ స్విచ్లు అందరూ ఆఫ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. राधा स्वामी संतों की बानी बानी कबीर साहिब जी की विरह और प्रेम। मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में। परम संत सदगुरु कबीर साहेब गाరి వాక్యం. కబీర్ సాహెబ్ గారు ఈ రోజు నుంచి 600 సంవత్సర ఎన్నిక కాశీలో ప్రకటమైనది. ఆ సమయంలో కాశీలో కర్మకాండాలు ఎక్కువగా, రాల్ పూజ, గంగా స్నానం, మరి దేవస్థాన భ్రమణం ఎక్కువగా ఉండేది. అట్లా సమయంలో వచ్చి కబీర్ సాహెబ్ గారు సంత మత్ ప్రచారం చేస్తున్నారు. ఆయనకి ముస్లిం అంటారు, ఎందుకో పింజరు వాళ్ళు ఆయనకి పాలన చేస్తారు. ఆయన బ్రాహ్మణి కడుపు నుంచి కొట్టిన వాళ్ళు. అయితే ఆ బ్రాహ్మణి విధవ ఉండే నుంచి తన మర్యాద కాపాడే కోరికే ఆ బాలకి తీసుకుపోయి ఆమె ఇంటి ఎన్నిక కొంచెం దూరంలో చెరువు ఉండే, కమల్ పుష్పాల పత్రాలు ఉండే, అక్కడ పోయి పండు పెట్టి వచ్చింది. ఎవరినో తోలుకోపోవాలి. మరి వీళ్ళు జులాహా దంపతి, వీళ్ళు భార్యకు తోలుకో బండిలో వస్తున్నారు. 5 గంటల పొద్దునే చెరువు దగ్గరే అక్కడ వచ్చినారు. అక్కడ బాలకి ఏడుసే శబ్దం వచ్చింది. ఎవరు బాలకి ఇట్లా నిర్జన ప్రదేశంలో ఏడుస్తున్నారంట. పోయినారు. పోతే సుందరమైన బాలక్ కమల్ పత్రాల పైన ఏడుస్తున్నారు. వాళ్ళకే సంతానం లేదు. వాళ్ళేమనుకున్నారు, పరమాత్మ మన కొరకే పంపించినారంట. ఎత్తుకొచ్చినారు బండిలో వచ్చి మరి పాలన చేసినారు. ఓ 4 నెలల సాకిన తర్వాత మనం ఎట్లా నామకరణం చేస్తాం హిందూ ధర్మంలో, వాళ్ళు అట్లే. వాళ్ళు ఏం చేస్తున్నారో ముళ్ళకు పెడుతున్నారు. పింజరు వాళ్ళ పద్ధతి ముళ్ళకు పిలుస్తున్నారు. ముళ్ళ ఏం చేస్తున్నారు, వాళ్ళు ధర్మ గ్రంథ పురాణ్ మోసుకొచ్చినారు. దానిలో బంద్ చేసి తెస్తే కబీర్ వస్తుంది. కబీర్ అంటే పరమాత్మ. పరమాత్మ అంట ఒక బాలక్య పేరు ఎట్లా పెట్టాలా అంట మోసేస్తుంది. మరి విచారం చేసి తీస్తే మరి కబీర వస్తుంది. ఓహో, ఈ బాలక్ సామాన్యమైన బాలక్ కాదు, ఇది మంచి ఆత్మనే. ఇట్లా వాళ్ళంతా మన పెద్దవాళ్ళ ఇంటిలో ఉండాల్సింది, ఈ బీదల ఇంటిలో ఉంటే ఎట్లా అంటే అబద్ధం ఆడేసిన. ఈయన మూల నక్షత్రంలో పుట్టినారు. ఎవరు తల్లి తండ్రి ఎన్మకం చూస్తూనే ఉండేలే, బతకలే. దాని నుంచి వాళ్ళ తల్లి తండ్రి చెరువులో వచ్చింది. మీరు సాగితే మీరు పోతారా అంట భయం పెట్టేస్తున్నారు. ఆమె ఏం చేసింది, భార్య, మనమే పోతే ఈయనకే సాకి ఏం ప్రయోజనం, తీసుకోపో
ఆ చెరువులు పండు పెట్టిన మనమే లేకపోతే ఈయనకి సాకి ఏం ప్రయోజనం, తీసుకోపోరా. రోజు కొట్లాటారు. బేజారాయి ఒకరోజు ఆయన మోసుకుపోయినారు. అక్కడ పోయి ఆ కమల్ పత్రాల పైన పండు పెట్టేప్పుడు ఆకాశవాణి అవుతుంది. ఆయనకి బాగా వినపడుతుంది. ఎందుకో అయ్యా వాల్మార్టిని నాకు ఇక్కడ పారేసిపోతున్నావు, తోలుకోపదా, నీకు ఏమేమి అయ్యలేదంట. అట్లా ఫస్ట్ ఆయనకి ఇడిసే మనసు ఉండే భర్తకి, ఈఎంఐ కొట్టుకొస్తుంది, వద్దు వద్దు మరి మోసుకొచ్చినారు. మరి ఎవరికి పెళ్ళిలే. ఆ పిల్లోడే 5 సంవత్సరాలు ఏజ్ వస్తానే ఎవరిని అడగని మీ పేరే ఏమిటి అంటే కబీర్ అంటారు. అట్లా ఆయన పేరే కబీరు పడిపోయి. ఆయన ఒక మహాన్ ఆత్మ. సమయంలో మనట్లా మనిషిని ఆత్మకు జాగ్రత్త చేసే కోరికే అవతారం ధరించి లోకానికి వస్తూ ఉంటారు. మహానుభావులాక యావ సమయం ఉండలే, ప్రతి ఒక్క సమయంలో వాళ్ళు ఉంటారు. కొందరు గుప్తంగా, కొందరు ప్రకటంగా. చాలా మంది సంత మహాత్ములు ఉంటారు. వాళ్ళు సాధన చేసి లోపల సత్లో సంకరణంలో చేరి ఉంటారు. వాళ్ళు బయట గురువు వాళ్ళకే అధికారమీ లేదు సత్సంగం చేసేది. లోపల సత్పురుష అధికారమీ లేదంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడో ఆ సత్పురుష ధ్యానములో ఆనందములో ఉంటారు. వాళ్ళకే తన శిక్ష ఇచ్చ ఉండలే. ఆనందంలో లోపల ఆయన ధ్యానంలో మస్తుగా ఉంటారు. అట్లా వాళ్ళు పోయేప్పుడు ఎవరు ఒక్క ఆయనకే ఉపదేశం ఇచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు గుప్త సంతులు. ప్రకట సంతులు ఎవరికి శరీరంలో ఉండేప్పుడే వాళ్ళు సద్గురులో వాళ్ళకే చెప్పిపోతారు, మీరు సత్సంగం చేయాలా, జీవుకి ఉద్ధారం చేయాలా, లేకుంటే అంతరంలో పోయిన తర్వాత సత్పురుష అధికారం ఇస్తారా చెప్తారా. అట్లా వాళ్ళ బయట ప్రకటమై ప్రచారం చేస్తారు. దానికే సంత మహాత్ములు 2 రకాలు ఉంటారు. ఒకటి ప్రకటం, ఒకటి గుప్తంగా. సంతులాక ఈ సృష్టి ఎప్పుడు ఖాళీ ఉండలే. వాళ్ళ సత్య పైన ఈ సృష్టి నడుస్తా ఉంది. సంతులు ఎప్పుడు ఉంటారు. కబీర్ సాహెబ్ గారు అన్నారు, సంతు నహోతే జగత్ మే తో జల్మర్తా సంసార్. సంతు లేక ఎప్పుడు ఈ సృష్టి అవుతుంది, ఖాళీ బూది అయిపోతుంది. ఆ సత్య పవర్ నుంచి ఈ సృష్టి నిలబడింది. సంత మహాత్ములు ఎప్పుడైనా గుప్త ప్రకటంగా ఉండే ఉంటారు. దాని కొరకే ఆ మహానుభావు 600 ఎన్నిక వచ్చి ఆ సమయంలో ఆయనకి చాలా విరోధాలు చేసేవాళ్ళే. ఏం కొత్తగా ప్రచారం చేస్తారా, పూజ లేదు, పాట లేదు, గంగా స్నానం లేదు, కొత్తగా అయిన ఏమేమి చెప్పుకొని పారాడతారంటే తిట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు చాలా మంది. అయితేనే కబీర్ సాహెబ్ దాని పర్వా చేయక సంతమత్ ప్రచారం చేసినారు. చూడండి ఎట్లా వరకు జరిగింది. ఈ కాజీ సికందర్ లోధి, కాజీ అంటే రాజాకి గురు. ఆయన సికందర్ లోధి రాజా ఆయనకి చెప్పి ఆయనకి శేత్కాలు కట్టి గంగాలో పారించినారు కబీర్కి. ఈయన ముస్లిం అయి పూజా పాఠ ఇది అది లేక ఏమేమంతా చెప్తున్నారు, అంతా గంగాలో పారేసినారు. కొండ పై నుంచి కిందకి పారేసినారు. అట్లాంటి సాయి లేదంట.
మరి ఒక ఏనుగుకి సరాయి తాగి దాని ముందే దబ్బేస్తున్నారు చంపేయండి అంట. దానికి సింగ స్వప్నమాయి పారిపోయింది ఏనుగుని. మరి ఇట్లానే చనిపోలేదంట. ఆ కాజీ పెద్ద డెక్సాలో ఈయనకి ఏసీ లోపల నీళ్ళు నింపి కింద అగ్గి పెట్టేస్తున్నారు, బాగా కాలిపోని అంట. అట్లానే పోలే. ఎప్పుడన్నా చూస్తే ఆయన సికందర్లోది పక్కా కూర్చొని ఉంటుండే. లాస్ట్కే సోల్పోయి కాజీ వాళ్ళ గురు కాజీ సికందర్లోది అందరూ ఆయనకి శిష్యులని. ఆయన ఒక తూరు గంగా నది పక్కకి పోయేప్పుడు వీళ్ళు 5 గంటలకి కాజీ, సికందర్ లోది రాజా, మరి కబీర్ ఈ ముగ్గురు వాకింగ్ కి గంగా నది పక్క పోయేప్పుడు ఒక పీనుగు పట్టుకోపోతా ఉంది పక్క. గంగా నదిలో బీదోళ్ళు ఉంటారు. ఇప్పుడు సాహుకారులు ఏమంటే తీసుకుపోయి గంగాలో గంగా పక్క కాలుస్తే స్వర్గంలో పోతారంటారు శాస్త్రం. ఏం డబ్బు ఉండే వాళ్ళు తీసుకోపోతారా? డబ్బులు బాడిగి ఇచ్చి. బీదోళ్ళు ఏం చేస్తారా? డబ్బు ఉండదు. వాళ్ళకన్నా మా వాళ్ళకి ముక్తి కానీ అంట గంగా నదిలో ఎక్కడన్నా ప్రవాహం చేసేస్తారు పోనీ అంటే. దూరం కాశీ పోయేకి లేకపోతే గంగాలోనో వేసేస్తారు. అది కొట్టుకుపోతా ఉంది. ఒక పిల్లోడు 12 సంవత్సరాలు అరసీలో కట్టింది సోం పోతా ఉంది పక్క. కాజీ అంటారు కబీర్కి, స్వామి దీనికి పిలిస్తే అది వచ్చేస్తే నీకు నమ్ముతా, ఉపదేశం తీసుకుంటా. ఆయన రాజా తీసుకున్నారు, కాజీ తీసుకోలే. కాజీ ఏమంటారో ఆ పీలుగు పిలిస్తే వచ్చేస్తే నేను నా ఉపదేశం తీసుకుంటా, మీరు నీ గురువు అంటారు. అప్పుడు ఈయన చూసి కమాలు ఎక్కడ పోతారా అన్నారు. అంత పగ్గమంతా పట్ట తిరిగిపోయారు. ఆ పిల్లోడు పీనుగు లేచి వచ్చేసింది. వీళ్ళ జతకి వచ్చేసారు అయింది. 3 నుంచి 4 అయినారు. ఇంకో కొంచెం పోతే ఒక ఆడపాప, అది ఒక 8-9 సంవత్సరాల ఏజ్. చనిపోయి ఉంటే ఇట్లా ఎవరిన బీదల్లో దాంట్లో వేసేస్తున్నారు గంగాలో. అది ఇట్లా పక్కకి కొట్టుకోపోతా ఉంది. ఆయనకి ఎక్కువ సమాధానం కాలే. అంటారు స్వామి ఇది ఒకటే, దీనికి పిలిస్తే అది వచ్చేస్తే మేము మీకు పూర్తిగా నమ్మేస్తా. అప్పుడు దానికి కమాల్ అన్నారు, దీనికి కమాలి. ఏం కమాలి ఎక్కడ పోతారా అన్నారు. అది లేసి వచ్చేసింది. మరి 5 మంది అయినారు. మరి అదే కబీర్ సాబ్ ఆశ్రమంలో వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. వాళ్ళకి బ్రాహ్మణ వాళ్ళ కొడుకు అంటారు. ఆయన పీనుగు లేపిన వాళ్ళు. మరి మాతా లోయి ఎవరు? ఋషి బిడ్డ. అడవిలో ఉంటుండే. ఆయనకి వయసు అయిపోయింది. ఆయన మంచు ఆ సాధనము చేసిన వాళ్ళే ఆయన లోపల చూస్తున్నారు. ఈ బిడ్డకి వయసు వస్తుంది, ఎక్కడ ఇడిస్తే దీనికి ఉద్ధారం అవుతుంది అనుకొని ఆ ఋషి అడవి నుంచి కాశీకి వచ్చినారు. కాశీకి వచ్చి అప్పుడు కబీర్ సాబ్ పేరే బాగా నడుస్తూ ఉంది. కబీర్ సాబ్ ఆశ్రమంలో పోయి, స్వామి ఈ బిడ్డకి మీ ఆశ్రమంలో విడిచిపెట్టిపోతా, నేను హిమాలయంలో పోవాలా, దర్శనం చేసుకొని వస్తా, నెల అవుతుంది, నేను వచ్చే వరకు మీ ఆశ్రమంలో ఉంది, నేను ఇట్లా వస్తా తోలుకుపోతా. కబీర్ సాబికి ఏం చెప్పాలా? ముసలోడు వయసు అయింది,
ఉన్ని అన్నారు. ఇడిసిపెట్టిపాయ, రాలే, వయసు అయిందో రాలే. ఆ పాప కబీర్ శిశురాలయ నామం తీసుకొని సేవ చేసుకొని ఉండే. అదే మా తల్లి. మరి పండితులు ఏమంటారు, వాళ్ళకి పెళ్లి అయిందా, భార్య మరి కొడుకులు ఉన్నారు. ఇలాగా ఆయన ఇద్దరు పెనుగు లేపినికే వాళ్ళిద్దరు ఈయమ్మ రిషి బిడ్డ, వాళ్ళు ఇడిచిపెట్టిపోయినకే ఈయమ్మ, ఈ ముగ్గురు సేవలు ఉంటారు. దాని కొరకే కబీర్ సాబ్ సత్పురుషుడే. ఆయన మనట్లా మరిచిన ఆత్మకి జాగ్రత్త చేసే కోరికే అవతారం ధరించి ఆయన ఈ శరీరంలో వచ్చిన వాళ్ళే. దాని కొరకే ఆయనదో ఇదో బాణి. ఆయన ఏమంటారో, మన లాగో మేరో యారో ఫకీరి మే. ఆయన బాణి రాసినారు, నా మనసు ఫకీరిలో. ఫకీరి అంటే మా మనసులో వైరాగ్యం కలిగింది, భక్తి మార్గంలో పోవాలంట భావం ఉంది. మేము అన్ని మనసు నుంచి అన్ని తీసేసి ఆ పరమాత్మ భక్తిలో ఉండాలంట అనుకున్నాము అంటున్నారు. ఫకీరిలో, ఫకీర్ అంటే ఎవరికి ఏం ఫికర్ లేదు, టెన్షన్ లేదు, చింత లేదు, వాళ్ళు ఫకీర్. ఫికర్ లేకుండా వాళ్ళు ఫకీర్. ఫికర్ ఉండే వాళ్ళంతా ఫకీర్ అయ్యేలే. చాలా పెద్ద మాట. మరి ఫికర్ లాగా ఉండే వాళ్ళ ఫకీర్. మరి నా మనసు ఫకీరులో ఇప్పుడు దాని రూపం అయింది. నాకు ಯಾವ టెన్షన్ లేదు. ఆ పరమాత్మ నామ్ టెన్షన్ ఇడిస్తే ఇంకో వేరే ఈ లోకంలో ಯಾವ టెన్షన్ లేదు. నా మనసు నామ్ రూపం అయింది. मन लागो मेरो यार फकीरी में, जो सुख पाओ नाम भजन में, सो सुख नाही अमीरी में. మరి ఏమంటారు, ಯಾವ ఆనందం నామ సుమరంలో ఉంది, ఆ ఆనందం ఈ సావుకారు ధనం వైభవంలో లేదు అంటారు, సావుకారిలో లేదంటారు. ಯಾವ ఆనందం నామ జపంలో ఉంది. అది ఎవరికే తెలుస్తుంది, ఎవరు నామరూపం అయినారో. పగల రాత్రి నామరూపం అవుతారు. నామరూపం ఆయనకి మీరా ఫకీర్ అయిపోయింది, ఆనందంలో కొలిసింది. మీరా చేతన్ అంతర్ముఖం అయింది, పైకి వచ్చేసింది. ఆయన మూడో కథ తెలిసింది. రవిదాస్ గురు ప్రకటమైనారు. రవిదాస్ గురు ప్రకటం ఆయనకి లోపల. రవిదాస్ మొచ్చిగారు హరిజన్, మీరా ఛత్రాని రాణి. అయితే రవిదాస్కి గురువు చేసుకొని ఇలా మహానుభావులు. కబీర్ పోయిన తర్వాత కాశీలో రవిదాసుడే పెద్ద మహాత్మ. మీరా రవిదాస్ శరణంలో పోయింది. రాజస్థాన్ के राजा पीपा చక్రవర్తి రాజా రవిదాస్ శరణంలో పోయినారు. మరి రాజ మహారాజులో వాళ్ళకి శిష్యుడు అయినారు. ఒకరోజు ఒక బ్రాహ్మణ జల్దీ 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 చెప్పులు వేసుకొని పొద్దున 5 గంటల గంగా స్నానానికి పోయేప్పుడు, జల్దీ జల్దీ పోయేప్పుడు ఉంగరా ఊడొచ్చింది. చెప్పులు ఉంగరా బయట వస్తే నడసగే ప్రాబ్లం, చెప్పుల పక్కకు పోతుంది చెప్పులు. ఇంకో పొద్దున 5:30 అవుతా ఉంది. అక్కడ ఇక్కడ చూస్తే ఇంకో అంత పొద్దునగా ఎవరు ఓపెన్ చేస్తారు అంగడి? 5:30కి.
అప్పుడు రవిదాసు ఇంటి ముందరే వాళ్ళ దుకాణం చూపడి అది తీస్తా ఉండరు. ఈ పండితు ఓహో ఆయన వచ్చినారు, ఒక ఆయన పారిపోయ ఇప్పుడే నాది రెడీ చేసి అంగుర ఊడిపోయింది, ఉంగుర వేసి నేను గంగా స్నానానికి పోవాలి. స్వామి ఒక 2 నిమిషాలు నిల్లండి, కసా కొడిసి వాళ్ళ పద్ధతి సర్చ్ చేసేస్తా. ఫస్ట్ నీ పని చేస్తా. అవన్నీ నడుస్తున్నాయి. నాకు పూజలో కొంచెం లేట్ అవుతుందా, జల్దీ చేయి స్వామి. 2 నిమిషాలు నా పద్ధతి పరక కసా కొడిసి ఫస్ట్ నీ పని చేస్తా. చూడు నేను శ్రాపం పెట్టేస్తా, నేను బ్రాహ్మణ పాప. ఓహో పండిట్జీ నారాజ్ అవుతారు. పోనీ అంట ఒక మడ తీసుకొని ఆయన చెప్పులు తీసుకొని ఒకరా కొట్టించి 2 మడ కొట్టే తీసుకోండి స్వామి. అయితే స్వామి ఎక్కడ పోతున్నారా? తెలీదా నేను గంగా స్నానానికి పోతున్నా? కానీ ఒక అర్ధ పైసా ఇచ్చా. అప్పుడు తామ్ర పైసే, అర్ధ పైసా కాలం ఒక అర్ధ పైసా ఇచ్చే బీదోళ్ళు. ఈ అర్ధ పైసా నాదిన నీవెట్లానే గంగా స్నానం పోతా, నాకు టైమే లేదు. నాది ఒక అర్ధ పైసా గంగా మాతకి స్నానం చేశారు. ఆయన బ్రాహ్మడు ఏం చేస్తున్నారు, పంచిలో గంట కట్టుకొని పక్క పోయినా. ఆ స్నానం చేసేప్పుడు జ్ఞాపం వచ్చే 2 మునుగున్నారు. గిర జ్ఞాపం వచ్చారే రవిదాస్ డబ్బు ఇచ్చింది. నా పంచీలో కట్టుకున్నామంట ఇప్పి ఇట్లా చూసి గంగా పక్క ఇది రవిదాస్ డబ్బు అంటే పారేశారు. అది ఇట్లా పారేస్తానా ఎక్కడ డబ్బు కింద పడే జాగాలో గంగా మాత సేత్ పైకి వచ్చే ఇట్లా డబ్బు పట్టుకొని ఇట్లా పట్టి కిందకి చూస్తున్నారు. అయితే స్నానం చేసేప్పుడు అదే సేతు ఒక గాజలు అంటే బంగారము మరియు వజ్రాలు పుట్టుంది. అట్లా దేవుళ్ళు వస్తువులు ఆ గాజలు తీసుకొని నిదానంగా ఆ పండిత్ దగ్గర వచ్చింది. పండిత్ ఇవ్వాలంటే ఇది రవిదాస్ కి అంట గంగామాత ఇచ్చింది. ఈ పండిత్ చూసి ఎంత విలువైన ఇదో గాజులు, మరి ఇట్లా పోతే రవిదాస్ అడుగుతారేమో. స్నానం చేసి వేరే మార్గం నుంచి ఇంటికి వెళ్ళిపోయా. తర్వాత అట్లా ఒక వారం ఆ త్రోవ విడిచిపెట్టిన. లాస్ట్కి ఏమైంది, ఇంకో రవిదాస్ మర్చిపోయి ఉంటారు, దీనికి అమ్మేస్తాను, చాలా డబ్బు దొరుకుతుంది. రాజు దగ్గర పోయినారు, కాశీ రాజా దగ్గర పోయి స్వామి నాకు ఇది ఒక గాజలు దొరికింది, దయచేసి ఇది తీసుకొని నాకు సహాయం చేయండి, డబ్బు ఇవ్వండి, బిడ్డ పోయింది. ఆయన చూసి ఆయనకి మించి చూసే రాజాకి చాలా ఆశ్చర్యమైంది. ఇది వస్తువు మనలోకి వస్తువు కాదు, ఇది ఈయనకి ఎట్లా దొరికింది? అయితే ఇది ఒకటే ఉండలే, 2 ఉండాలి. రాజా ఏం చేస్తున్నారు, రాణికి పిలిపించినారు. రాణికి పిలిపించి చూపించినారు. చూస్తే రాణి చూసి వేసుకొని చాలా బాగా కరెక్ట్ గా ఉంది. అయితే రాణి ఏమంటుంది, స్వామి ఒక చేతిలో నేను ధరిస్తే ఏం బాగుంటుంది, 2 ఉంటుంది. ఆ బ్రాహ్మణికి చెప్పి ఇంకొకటి తెచ్చి రాజా అంటారు, చూడప్ప ఇది ఒకటే ఉండాలి, 2 ఉంటుంది, దీని జత తీసుకురా, నీకు ఏం అడిగితే అంత డబ్బు ఇస్తా.
ఈయనంటే స్వామి నా దగ్గర లేదు, అది ఒకటే ఉంది అంట. లేదు లేదు, చూడు నువ్వు అక్కడిక్కడ మాట్లాడితే నీకు వారానికి టైం ఇస్తాం, తీసుకొస్తే సరి, లేకుంటే ఊరి శిక్ష అంట. ఊరి శిక్ష. బ్రాహ్మణికే బాధ, నీకు ఏం చేయాలా? చాలా పై పూజ చేస్తారు, ఏదో చేస్తారు, గంగాకే ప్రార్థన చేస్తారు, గంగా సేదీలే. లాస్ట్కి ఇంకో రేపలే మర్నాడు ఊరి తీస్తారు. అప్పుడు రవిదాస్ దగ్గర పోయినా, రవిదాస్ దగ్గర పోయి ఆయనకి నమస్కారం చేసి, స్వామి తప్ప అయిపోయింది. ఏ స్వామి మీరు బ్రాహ్మణుడు, మీరెందుకు ఏం తప్పు చేశారు? ఏం లేదు స్వామి, మీరు గంగా మాతకి డబ్బు ఇచ్చింటే గంగా మాత ఒక గాజలు ఇచ్చిన, నాకు ఇచ్చిందే, నీకు ఇచ్చాకే. అది ఏం చేస్తున్నామో నా బుద్ధి గడ్డి తినింది, ఇట్లా అయిపోయింది. ఏం ఆశకే ఇంటికి తీసుకుపోతే ఒక వారం దావే ఇడిచిపెడితే, మరి అది అమ్ముకోలేకపోతే రాజా వారం టైం ఇచ్చినారు, ఇది ఒకటే ఉండాలి, రెండు ఉంటుంది, తీసుకోరా, లేకుంటే నీకు ఊరి తీస్తా అంటారు. స్వామి రేపు ఊరి తీస్తా, ఒకే రోజు టైం ఉంది, దయచేయి. అప్పుడు రవిదాస్ అంటారు, స్వామి మీరు ఆచారంలో పండితులు, మీరు ఎందుకు ఇట్లా పని చేయాలా? ఆ రోజే పయ్యప్పుడు చూపించుకొని, ఇది నాకు కావాలా అంటే నేను ఇచ్చిస్తుంటే, నాకు అవసరమే లేదు అట్లా వస్తువుకి, మీరు ఇట్లా పని ఎందుకు చేస్తున్నారు? స్వామి తప్పైంది. ఇంకొకటి ఏం చేయాలా? ఈ స్వామి లాగొట్టే ఊరి తీస్తారు, పిల్లోడు ఉండరు, భార్య అంతా బాధపడతారు. మరి ఆయన ముందే ఒక అర్ధ పైసా తీసే రవిదాస్ తన కట్టి పెట్టి నుంచి అర్ధ పైసా తీసుకొని, ఆ చర్మం నానపెట్టే కట్టవచ్చు, ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది, అప్పుడు కట్టిది ఉంటుంది, దాంట్లో చర్మాలు నాని అంత రెడ్ ఎర్రగా అయిపోయింది, దానిలో అర్ధ పైసా వేస్తున్నారు రవిదాస్. ఏమన్నారు? మన చంగాతో కటౌతీ మే గంగా, మన చంగాతో కటౌతీ మే గంగా వేసేస్తున్నారు. దాని లోపల నుంచి గంగా సేత్ బయట వచ్చి రెండో గాజాలు ఇచ్చే పండిట్ చూస్తున్నారు. అరే 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 అరే, ఈ రవిదాస్ కి కట్టి బేసన్లో నీళ్ళు, చరణాన్ని నీళ్ళు ఎంత ఉంది, దాని నుంచి ఆ గాజులు తెచ్చి ఇచ్చింది. మరి ఆయన తీసుకొని ఇచ్చి, పోండి ఓ ఫస్ట్ నీ ప్రాణం కాపాడుకో. అప్పుడు అన్నారు, అక్కడ నుంచి రాజు దగ్గర పోయినారు, రాజాకి ఇచ్చినారు సభలో. రాజా అంటారు, నిజం చెప్పు, ఇది మనలోకి వస్తువు కాదా, మీకు ఎట్లా దొరికింది? ఆయన అంటారు, సాలు స్వామి నాకు డబ్బు వద్దు, దీని ఏం వద్దు, ఇట్లా రవిదాస్ చర్మం నానబెడతారు, ఆ టబ్బులో ఎన్ని ఉంది లెక్క లేక, నాకు ఆ మహానుభావు సహవాసమే సాధుతారు, నేను పోతా స్వామి, నా ప్రాణం విడిచిపెట్ట పోతా, నీ డబ్బు వద్దు. అప్పుడు అవునా, ఎట్లా జరిగింది చెప్పని చెప్పారు. రాజాకి ఆశ్చర్యం అయిపోయారు, అట్లా మహానుభావులు మన రాజ్యంలో ఉండుకొని మనకే తెలీదు, రథ్ కట్టుకొని బ్రాహ్మణి పూజ పెట్టుకొని రాణి రాజా రథం పైన కూర్చొని రవిదాస్ దర్శనానికి వచ్చినారు. వచ్చి రవిదాస్కి నమస్కారం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుపోయినారు. అప్పటి నుంచి మామూలు దర్శనానికి వచ్చే సులువు చేసినారు. అట్లా
జరిగింది, ఇది కథ కాదు. ఆ టైంలో జరిగిన విషయాలు. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, నా మనసు ఫకీరీలో మేము వైరాగ్యం కలిగింది ఎప్పుడో నామ్ సుమరన్ లో, నా మనసు నామ్ సుమరన్ రూపమైంది. ఇంకో నాకు వేరే ಯಾವ టెన్షన్ లేదు. ఆ నామంలో ఏం ఆనందం ఉంది? ఈ సాహుకారీలో లేదు, డబ్బులు లేదు, రాజ్యములు లేదు. ఆ నామములో ఉండే ఆనందం. ఇప్పుడు ఆ నామం నుంచి మన ఆశ కృష్ణనే సమాప్తి అయిపోతుంది. ధనం దొరికింకే, రాజ్యం దొరికింకే ఆశ కృష్ణ పెరుగుతుంది. మన బాధపోయేలే. ఆశ కృష్ణ ఉంది అంటే బాధ ఉండి ఉంటుంది. మరి నామ్ ప్రకటన అయితే ఆశ కృష్ణ పోతుంది. ఎవరికి ఏం బేకలేదంటే వాళ్ళే బాస కింద బాస, వాళ్ళే బాస. ఓ సాధు సంత మహాత్మలు ఆశ కృష్ణ వెళ్ళిపోతుంది. వాళ్ళ ఆశ లేకుండా నుంచి పెద్ద పెద్ద రాజు మహారాజులో వాళ్ళ మినిస్టర్ అంతా వచ్చి వాళ్ళకి నమస్కారం చేస్తారు. ఎందుకు? వాళ్ళు ఆశ ఉంది, వీళ్ళు ఆశ లేదు. మరి ఎవరిలో ఏం ఆశ లేదో వాళ్ళే ఫకీర్. ఆశ ఉండే వాళ్ళు ఎప్పుడు ఫకీర్ అయ్యలే. చాయ్ మహానుభావులు ఉన్నాయి, మామూలు మానవుడు ఉన్నాయి, ఇక ఎవరిలో కాదు. ఆశ కృష్ణ సమాప్తి కావాలంటే ఆ సద్గురు ఇచ్చిన నామ్ సుమరన్, నామ్ ప్రకటన కావాలి. నామ్ ప్రకటన అయితే మీ మూరో కన్ను తెలుస్తుంది, శివనేత్రం. మీలో ఆ జ్యోతి అన్నది నాకు ప్రకటన అయిపోతుంది. కన్ను పోసుకుంటే ప్రకాశమే ప్రకాశం, ఆనందమే ఆనందం. కన్ను తెరిస్తే బయట ప్రకాశం. ఇప్పుడు ఆ నామ్ ప్రకాశ లేకపోతే బయట చీకటమే. కన్ను మూసుకుంటే లోపల చీకటమే. అప్పుడు లోపల వెళ్తారు అయిపోతుంది. जो सुख पाओ नाम भजन में, सो सुख नाही अमीरी में। भला बुरा सबको सुन लीजे, कर गुजरान गरीबी में। మరి కబీర్ సాహెబ్ గారు అంటారు, భలా బురా సబ్కా సున్ లీజే, కర్ గుజరాని గరీబీ మే. మరి అట్లా వాళ్ళు ఎవరిలో నామం ప్రకటన అవుతుంది, వాళ్ళు చిన్న వాళ్ళకింత చిన్న వాళ్ళై నడుస్తారు. వాళ్ళు అహంకారం ఉండలే, వాళ్ళు అందరికీ మర్యాద ఇస్తారు, అందరికీ పెద్దవాళ్ళు అనుకుంటారు, తానే చిన్నవాళ్ళను, తనకి చిన్నవాళ్ళు అనుకుంటారు. ఆ నామం ప్రగటైన ప్రమాణం. వాళ్ళు ఎప్పటికే లోపల అహంకారం ఉండలే. అహంకారం వినాశకే కారణం. అహంకారం దూరం అయ్యే చేసేది భక్తి. మరి భక్తిలో అహంకారమే పెరిగితే ఆ భక్తి నిజమైన భక్తి కాదు. దాని కొరకే ఆ అభిమానం వెళ్ళిపోతుంది, దీనితో నమ్రత వస్తుంది. మరి ఎవరిన తిట్టితే బాధ ఉండదు, ఎవరిన పొగడితే సంతోషం ఉండదు. ఎందుకో ఈ రెండు సమానం అయిపోతుంది. ఎందుకో రెండు సూళ్ళే. ఎవరు పొగడితే ఆనందం ఉండలే, ఎవడు తిడితే బాధ ఉండలే. పోనీ కొన్ని కర్మాలు పోతుంది, బాధపడలే. శత్రు మిత్రకి ఒకే దృష్టి నుంచి చూస్తూ ఉంటారు మహానుభావులు. వీళ్ళు శత్రువులో, వీళ్ళు మిత్రులు, వీళ్ళు మావాలో, వాళ్ళు వేరే వాళ్ళు,
ఈ భావన నామం ప్రకటైన వాళ్ళు ఉండాలి. వాళ్ళందరికీ ఒకే సమానం దృష్టి నుంచి చూస్తుంటారు. వాళ్ళ దృష్టి అందరిపైన సమానం ఉంటుంది. శత్రువు పైన తక్కువ, మిత్రు పైన ఎక్కువ కాదు. మా వాళ్ళు వేరే వాళ్ళకి ఉండాలి. వాళ్ళకి అందరు మా వాళ్ళే. ఎలా వాళ్ళ దృష్టి ఆత్మ పైన ఉంటుంది. దోషాలు మనసులో ఉన్నాయి. మనసు కాలేదు ఏమిట, ఆత్మకి ఏం దోషాలు లేవు. ఆత్మ పరమాత్మ బిడ్డ. అది అప్పుడు నిర్మలం ఉండే, ఇప్పుడు నిర్మలం ఉండే, ముందే నిర్మలం ఉంటుంది. మహానుభావ దృష్టి ఆత్మ పైన ఉంటుంది. ఈ ఆత్మ నాకు శరణంలో వచ్చింది, ఉద్ధారం చేయాలి. కర్మాల పైన ఉండాలి. కర్మాల పైన వాళ్ళ దృష్టి పెట్టుకుంటే మనం ఎవరు నామదానానికి లాయక లేదు. ఎన్ని కాలంలో అంతా పరీక్ష చేసుకొని నామం ఇచ్చేవాళ్ళు. పరీక్షలో పాస్ అయితే అప్పుడు నామదానం. ఇప్పుడు గురు అర్జున్ దేవ్ నుంచి పరీక్ష తీసుకున్నదే తీసేసినారు. గురు అర్జున్ దేవ్ గారు ఒక కరెంట్ పోయింది. గురు అర్జున్ దేవ్ గారు ఈ పరీక్ష తీసుకునేది తీసేస్తారు. అది ఎవరు కొనిందా? భాయి మంజు. భాయి మంజు ఆయన ఎంత కష్టం పడి సేవలో పాస్ అయ్యి గురు ప్రసన్న అయితే పూర్వం ఏం కోరుతా ఉంటే ఇది కోరినారు. ముందుకి కలియుగం వస్తుంది, సొంత ఇలాగా పరీక్ష తీసుకోకూడదు. ఇదే నాకు ఏంట బాధ. ఆయన పడినారు, కోరినారు అందరూ మంచు. ఎలాంటి పరీక్ష తీసుకుంటే ఎవరు పాస్ అయ్యేకెళ్ళే అంత కష్టం పడి ఆయన సేవ చేస్తున్నారు. చాలా పెద్ద కథ బాయి మంజుది. దాని కొరకే అదే మాట అంటారు. అప్పుడు చాలా కఠినంగా ఉండే. ఎవరు 10-12 మందికి నామం ఇచ్చి సంత వెళ్ళిపోతుంది. ఈ మండలిలో ఉంటుండే. ఏమంటే స్వామీజీ మహారాజ్ నుంచి ఓపెన్ చేసేసినారు. ఎవరు వస్తే వాళ్ళకి నామం విత్తనాలు ఇవ్వండి. ఈ రోజు లేకుంటే రేపు అది పుడుతుంది. ఈ జనం లేక ముందు జనం పుడుతుంది. అది ఎప్పటికీ నిష్ఫలం కాదు అంట. దాని కొరకే ఆ మహానుభావులు ఇప్పుడు ఫ్రీ చేసేస్తున్నారు. ఎవరు అని ఇత్తనాలు వేసేస్తారు. సత్నామం ఇత్తనాలు వేసేస్తారు. దానికి అదే కబీర్ సాహెబ్ గారు అంటారు, నామం చాలా అమూల్యమైన వస్తువు ఉంది. అది మనలో ప్రకటమైతే మన ఆశా తృష్ణ సమాప్తి అయిపోతుంది. నిజమైన సుఖ మరి శాంతి కలుగుతుంది, దొరుకుతుంది. भला बुरा सबको सुन लीजे, कर गुजरान गरीबी में, प्रेम नगर में रहनी हमारी, बलि बनी आई सबूरी में. మరి ఏమంటారు? ప్రేమ నగరమే రాన్ హమారి, బలి పని అయి సబూరీలో. హవాలో ఒక ప్రేమ నగరం ప్రేమలో మస్తాయి ఉంటారు. ప్రేమ మహానుభావులు ఏమంటారు? ప్రేమ రూపమే ఆత్మ, ప్రేమ రూపమే పరమాత్మ. ఆత్మ పరమాత్మలో చేరే మార్గం ప్రేమమే. ఆ ప్రేమ ప్రకటమైతే
పరమాత్మ ఇక్కడ దూరం లేరు. యావ ప్రేమ ఒకటే ఉంది. కావాలంటే సంసారాన్ని కట్టండి, కావాలంటే తీసేసి సద్గురు చండంలో పెట్టండి. ప్రేమ రెండు తరఫా అయ్యలే. మేము రెండు చేస్తామంటే సాధ్యం లే. అయితే మానవాళ్ళు ఏమంటారు? రెండు చేయాలి. సంసారం చేస్తూ పరమార్థం చేయాలి, భక్తి చేయాలి. మరి ఎట్లా స్వామి? సంసారానికి ప్రేమ చేయకపోతే సంసారం నడచలే. మరి గురువుకి ప్రేమ చేయకపోతే గురువు దొరకలే. మరి ప్రేమ ఒకటే ఉంది, ఎట్లా స్వామి అన్న ప్రశ్న చేయొచ్చు. నిజమే, ప్రేమ ఒకటే ఉంది. కావాలంటే సంసారానికి ఇవ్వండి, కావాలంటే సద్గురు చరణంలో పెట్టండి. ఎట్లా అవుతుందా? అవుతుంది. ఇప్పుడు ఎన్ని జన్మాలు మనం మాయాకి ఇచ్చినాం, సంసారానికి ఏం దొరికింది? ఏం లేదు. సత్యది పుట్టది, సత్యది పుట్టది. మరి గురువు దగ్గర ఎందుకు పోయినామా? ఈ సత్య పుట్టలో రాక ఉండే కోరిక, ఆత్మకి ముక్త చేసే కోరిక. మరి ఒక జన్మమా గురువుకి ఇస్తే, ఒక ప్రేమ గురువు చండంలో పెడితే ఏం పోతుంది? అయితే ప్రేమ సంసారం నుంచి తీసేయాల, సద్గురు చరణంలో పెట్టియాల, సద్గురు వాళ్ళ అయి సంసారం చేయాలా అంట. పెరిగిపోతే గురువుతో పెరిగిపోయా, మీ మనసు పైన ప్రభావం పడలే. సంసారం నష్టం కష్టం అయితే గురువుకి వచ్చి గురువుతో పాయ, నీ మనసు పైన ప్రభావం పడలే. నీ ప్రేమ గురు చరణం పెట్టి గురువు అనుకొని సంసారం చేయాలి. ఎట్లా? అంగడి దుకాణంలో నౌకరు ఉంటారు. మనం దుకాణంలో పెట్టుకుంటాం నౌకరికి. నౌకరు అన్ని పని చేస్తారు, అన్ని పని బాగా చేస్తారు, తందు అనుకొని చేస్తారు. అయితే ఆయన తెలుసు ఇది నాది కాదు. సాహుకారికి 10 లక్షల లాభం దొరికితే ఆయనకేం సంతోషం లేదు, ఆయనకి దొరికేది పేమెంట్. సాహుకారికి 10 లక్షల నష్టం కలిగితే ఆయనకేం బాధ లేదు, బాధ సాహుకారికి, ఆయనకి పేమెంట్ రుచి. అలాగా మనం గురువు అలాయి సంసారం చేస్తే ఇలాగా ఉండదు. మనసు ఫ్రీ ఉంటుంది, దాని ప్రభావం మనసు పైన పడలే. అదే ప్రేమ సంసారానికి ఇచ్చి గురువు భక్తి చేసకపోతే భక్తి జరగదు. ఈ జన్మంలో జరిగింది. దాని కొరకే మనం ఎంత ధ్యానం చేస్తేనా జరగదు. ప్రేమ సద్గురు చరణంలో రావాలి. ప్రేమ లేకపోతే మనసు నిలబడలే. దానికే మనం ఊరికే ప్రేమ అక్కడ సంసారాన్ని కట్టేసి ఊరికే ధ్యానంలోకి వచ్చుంటాం. ఒక సెకండ్ మనసు నిలబడాలి. ఎలా? ప్రేమ లేదా? చక్కగా ఉంది. అదే ప్రేమ గురు చరణంలో అయితే ఎందుకో మనసు నిలబడాలి, నిలబడలేదు. మీ ధ్యానం బాగా జరుగుతుంది. మనసుకు ప్రేమ కావాలా, మనసు నిలబడే ప్రేమ కావాలా. గురు చరణంలో ప్రేమ లేదు, నామంలో ప్రేమ లేదు, ప్రేమ సంసారంలో ఉంది. మనసు ఎట్లా నిలబడుతుంది? నిలబడదు. కారణం ఇదే, మనం ఫెయిల్ అయిపోతాం. మరి ఆలస్య నిద్ర ఇవన్నీ వస్తుంది, అయిపోయా విడిచిపెడతా. ఒక మనసే అక్కడ పోదు, చాలా ప్రేమ లేదు. దానికంటే ప్రేమ కావాలా. దాని కొరకే మహానుభావులు అయిన వాళ్ళు సంసారంలో వండుకొని, గృహస్థాశ్రమంలో వండుకొని మహానుభావులు అయినారు. కబీర్ సాహెబ్ గృహస్థాశ్రమంలో అంటే
అన్ని పనిపాటు చేసుకొని భక్తి చేసుకున్నారు. రవిదాసుడు గృహస్థాశ్రమంలో వండుకొని బీదోలు గుడిసెలో తినేకి లేదు. అట్లా బీద స్థితిలోన భక్తి చేస్తున్నారు. భగవత్ పైన గురు పైన ప్రేమ మహానుభావులైన. అలాగా మనము ప్రేమ లేక మన ధ్యానం జరగలే. మన ప్రేమ సంసారానికి కట్టించినాము. అది ఇదే జన్మం నుంచి కాదు, కోటాను కోటి జన్మం నుంచి అలవాటు పడింది. అది ఇది కొత్తగా. మరి మనసు ఎట్లా నిలబడుతుందా? సాధ్యమేలే. మనసు నిలబడాలంటే ప్రేమ కావాలి. ప్రేమ, ఆ ప్రేమ ఎక్కడైనా प्रेम न वाड़ी उपजे प्रेम न हाट बिकाए राजा प्रजा जे रुचे शीश दे ले जाए. कबीर साहब गाరు అంటారు, ఆ ప్రేమ ఎక్కడన్నా దుకాణంలో దొరకలే, లేకుంటే సావుకారం తక్కువనే ఇస్తారా? 10 లక్షలు 20 లక్షలు ఉంటేనే కొంటారు. ప్రేమ దొరకలే. ఆ ప్రేమ ఎక్కడన్నా పొలంలో పండలే, లేకుంటే రైతంతా పండిస్తుంది. ఆ ప్రేమ ఎవరు కావాలంటే తన శిరసు కడిచేసి గురు చరణంలో పెట్టాల. అప్పుడు ఇది సాధ్యం. అంటే ఈ శిరసు కాదు, ఈ శిరసు గురువుకి బేకలేదు. అహంకారమైన శిరసు, నేను నేను నాది నాది, అది పోసి గురు చరణంలో పెట్టారు. అంట నీది నీది ఉండాలి, నాది అంట రాకూడదు. తర్వాత అంట నీది స్వామి. అప్పుడు పరిస్థితి. ఇప్పుడు నాది నాది, నా సంసారం, నా పొలం, నా ఇల్లు, నా కుటుంబం, అందుకే నాది. ఏమైనా ఇప్పుడు ఓ పరకాన చెడు అంత పోయింది, గుడిసి గుడిసి ఎక్కడన్నా పాలసీ తీసుకుంటే నాది అంత. చూడండి ఎంత ప్రేమ ఉంది దానిపైన. నాది, ఆ నాది అని తక్కువ ఉంది. ఆ నాదే కష్టాలు నష్టానికి కారణం. అంత నీది నీది స్వామి అంటే ಯಾವ కష్టం లేదు, నష్టం లేదు, బాధ లేదు, వ్యాధి లేదు. మనము అంత నీది అనుకుంటే, మనం ఎప్పుడు నాది అనుకుంటామో అన్ని చూసుకుంటుంది. ఎవరు మనకి బాధ పెట్టే వాళ్ళు లేరు, మన మనసే. దాని కొరకే ఈ రెండు, ఎవరికే ఆ ప్రేమ కావాలంటే ఈ అహంకారమైన శిరసు పోసి సద్గురు చరణంలో పెట్టేయాల. అంతా ఆయనకి ఇచ్చేయాల. నీది స్వామి, అంత నాది కాదు. అప్పుడు దాని ప్రభావం పడాలి. పెరిగిపాయా గురుతో పాయా, నష్టం ఆయా గురుతో నష్టం ఆయా, మన మనసు పైన ప్రభావం పడదు. మన బ్రీ ఎప్పుడో నాది నాది అనుకుంటామంటే మన పైన పడది. ఏమేమైతే దాని ప్రభావం పడుతుంది, మనం బాధపడేది. దాని కొరకే మీకు నిజమైన సుఖ మరియు శాంతి కావాలంటే నామరూపం కాండి, గురు రూపం కాండి. ఈ లోక వస్తు రూపం అయితే మోసం అవుతారు. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ఆశ ఉంటుంది అక్కడ మనం సత్యబుట్టలో రావాల్సింది. ఏం తొలగవుతుంది? మన ఆశమే, మోహమే. ఈ మోహాన్ని సుల్లే. చూడండి, ఇవన్నీ మోహం సుల్లే, సుల్లు. ఎవరికి ఎవరు కొన్ని రోజుకి విడిచిపెట్టిపోతారా? కబీర్ సాబ్ బాణీలో చెప్పినారు,
मन फूला फूला फिरे जगत में कैसा नाता रे ఈ మనసు నీవు నాది 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 ఆనందంలో పారాడుతున్నావు. ఇది ఎంత సంబంధం. मात कहे यह वीर हमारा बहन नहीं, मात कहे यह पुत्र हमारा बहन कहे वीर मेरा. ఏమంటారో తల్లి కొడుకుకి నా కడప. మరి అక్క చెల్లెలు నా పూజ అంటారు. మరి వాళ్ళంతా ఏమేమో సంబంధం. మరి ఈయన పోయిన తర్వాత पेट पकड़ के माटा रोवे, भुजा पकड़ के भाई, కడప పట్టుకొని తలగా పట్టుకొని తల్లి ఏడుస్తుంది. కడపైన నావల్ పాయ అంటే ఈ సేతు పైన పట్టుకొని అన్న తమ్మలు ఏడుస్తారు. లపటి జపటికే తిరియా రోవే హంస అకేలా జాయి. భార్య అంతా పూరా శరీరం పట్టుకొని ఎడుస్తుంది. నాది నావల్ పాయ. ఎన్ని రోజు దానికి అన్నారు, जब लग जीवे माता रोवे बहन रोवे 10 मासा, 13 दिन तक तिरिया रोवे हंस करे. అంటే శరీరంలో ఉండవరకే తల్లి ఏడేస్తుంది. ఎలాంటి ఆమె 9 నెలల మోసుకొని బాధపడి సేవ చేస్తుంది. జబులగా బతికొండ వరకే ఆమె ఏడుస్తుంది. 10 నెలల వరకే అక్క చెల్లెలు, 13 రోజు వరకే భార్యలు, 13 రోజు కార్యం అయ్యే వరకే అంత మర్చిపోతారు. ఇదన్న ప్రేమ. మా అనుభవం చెప్పింది అన్ని బాగా చూసి శోధన చేసి రాసినారు. लपट जपट के तिरिया रोवे हंस अकेला जाई. सोने जैसी काया जर गई कोई न आयो पासा. బంగారంతా సుందర శరీరం కాలిపోతే అయిపోయి. ఎవరు వచ్చినారు? ఎవరు రాలే. ఈయన తీసుకుపోయి మా సీత పైన పన్ను పెట్టి అగ్గి పెట్టి వచ్చేస్తారు. అంతే సంబంధం. దాని కొరకే భక్తి చేసుకోండి. చూడండి, ఈ లోకంలో ఎవరిన సుఖంలో ఉన్నారు? సావుకారు కానీ, బీద వాళ్ళు కానీ, రాజ మహారాజు కానీ, మినిస్టర్ కానీ, ఎవరికి సుఖం లేదు. ధనములో సుఖం లేదు, పెద్ద స్థానములో సుఖం లేదు, ఈ రాజ్యంలో సుఖం లేదు. సుఖం ఎక్కడ ఉందా? మీ లోపల ఉంది. మీరు గురు మాటిని రోజు 3 గంటలు సాధన చేసుకొని లోపల వస్తే మీ 3 కన్ను తెరుస్తుంది. శ్రీనేత్రం, ఆ నామం ప్రకటమవుతుంది. గురు ప్రకటమవుతారు. జ్యోతి అనాథనాథ్ ప్రకటమవుతుంది. అప్పుడు నిజమైన సుఖం, అది శాంతి దొరుకుతుంది. ఆశా తృష్ణ సమాప్తి అయిపోతుంది. ఎంతవరకే ఆశ మరి తృష్ణ ఉంది, శాంతి ఎక్కడ? స్వప్నములు లేదు. వాళ్ళు రాజా కానీ అడుకొని తినేవాళ్ళు, స్వప్నంలో శాంతి లేవు. దాని కొరకే ఎప్పుడో నామం ప్రకటమవుతుంది, నాదం ప్రకటమవుతుంది, ఆశా కృష్ణ వెళ్ళిపోతుంది. నిజమైన సుఖం, అది శాంతి కలుగుతుంది. దానికే కబీర్ సాహెబ్ గారు అంటారు, నా మనసు ఫకీరి వైరాగ్యం మనసులో కలిగింది. ఎప్పుడు నామరూపమై నా మనసు ఉంటుంది. हाथ में कुंडी, बगल में सोटा, चारों दिशा जगी वो चंबू कमंडल,
మరి ఏమేమో కట్టి సంచి నేను ఫకీర్ రూపంలో ఆనందంలో పారాడుకొని నామస్మరణ చేసుకొని ఉంటా. నాకు ఎక్కువ ఏం చింత లేదంట. అంతా అక్కడ ఇక్కడ ఆనందంలో నామానందంలో ఉంటా. నాకు ఇక్కడ ఈ లోపల చింత లేదు అంటున్నా. हाथ में कुंडी बगल में सोटा, चारों दिशा जगीरी में, आखिर यह तन खाक मिलेगा, कहाँ फिरत मगरूरी में. మరి ఏమంటున్నారో వీరు మంచి విచారం చేయండి. ఇంత సుందర శరీరం ఒక రోజు మట్టి పాలవుతుంది. మన దక్షిణ ప్రాంతంలో గుంతలు వేసేస్తారు. ఇది మట్టి నుంచి పుట్టిన శరీరం మట్టి తినేస్తుంది. ఉత్తర భారత్లో ఏం చేస్తారా, తీసుకోపోయి కట్టి పెంచి దానిపైన పండు పెట్టి అగ్గి పెట్టేస్తారు. సుందరమైన కాయ, हाड़ जरे जैसा लाह कड़ी को केस जरे जैसा घासा, सोने जैसी काया जर गई कोई ना आयो पासा, मन पोला पोला फिरे जगत में कैसा नाता. कबीर साहब గా అంటారా, అంత అగ్గి పెట్టేస్తారు. దూదు అంత ఎంటకలు గడ్డిలాగా దూదు అంత కాలుతుంది. ఎముక కట్టిలాగా కాలుతుంది. ఇంత సుందరమైన కాయ కాలి 2 పిడుగులు మట్టి బూది అయిపోతా. మరి ఎవరిని జత వచ్చినారా? ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరిని వచ్చినారో మీ జత? ఎవరు రాలే. ఇట్లా ఈ శరీరాన్ని స్థితి. దాని కొరకే భక్తి చేసుకోండి, సార్థకం చేయండి ఈ శరీరాన్ని. మరి మరి సత్య పుట్టులో రాక చేసుకోండి. చూడండి, దానికే ఎలాంటి ఈ బాధ నుంచి గడగాక అయ్యే కోరికే మనం గురువు దగ్గర పోయినాం. ఈ బాధ ఏంటి అంటే సత్యది పుట్టది, సత్యది పుట్టది. ఎంత కష్టం. ఎవరికైనా శాంతి ఉందా? లేదు. ಯಾವ శరీరంలో పోతేనే ఇదే గతి, కుక్కనక్క అయితేనే అదే గతి, చెట్టు సామిజాల్లో పోతే అదే గతి. 84 లక్షల జీవరాశి ఉంది. చూడండి, ఈ మానవ శరీరం విడిస్తేనే మరి మానవ శరీరం దొరకలే. ఆత్మ కిందే శరీరంలో వెళ్ళిపోతుంది. సెట్ సామ్యాలు. మానవ శరీరం విడిసిన తర్వాత సెట్ సామ్యాలు. పురుగు పాము శరీరం, తర్వాత పురుగు పాము, తర్వాత పక్షి, తర్వాత అడవి ప్రాణులు, తర్వాత జలచర నీళ్ళు ఉండే ప్రాణులు, లాస్ట్కే ఆవులు ఎద్దులు వస్తాయి. ఆవుల ఎద్దు నుంచి మానవ శరీరం మరి వస్తుంది. చూడండి, 30 లక్షల రకాలు సెట్ సామ్యాలు ఉంది. 1 2 కాదు. సెట్ సామ్యాలు 30 లక్షల రకాలు శరీరం. 27 లక్షల ప్రకారం పురుగులు పాము శరీరం, 2 తత్వాలు. 14 లక్షల రకాలు పక్షి శరీరం, 1 2 కాదు, 14 లక్షల రకాలు పక్షులు ఉంటాయి. మరి 9 లక్షల రకాలలో నీళ్ళలో ఉండే ప్రాణి శరీరం, సముద్రములో 9 లక్షల రకాలు. దాంట్లో ఆత్మ, మన ఆత్మ పోతుంది. మరి దాని నుంచి కడగగా అయిన తర్వాత అడవిలో ప్రాణి శరీరంలో కపాలక్క, తోడేలో, పులిలో, సింహము, ఇవన్నీ శరీరం. తర్వాత మేక గోర్లు, తర్వాత ఈ ఆవులో ఎద్దులు. దీంతో శరీరం నుంచి మానవ శరీరం. మరి అంటే ఎన్ని యుగాలు మారిపోతుంది.
మరి మానవ శరీరం దొరికే వరకే దానికే మహానుభావులు వచ్చి జాగ్రత్త చేస్తారు. చూడండి, ఇట్లా సమయం మరి మరి దొరకాలి. జాగ్రత్త అండి. మీ ఆత్మ పైన దయ చేయండి. ఈ కష్టాన్ని నుంచి విడుదల చేసుకోండి, ముక్తి చేయండి. మానవం ఏమో తన స్వార్థానికి చెప్పాలే, మీరు భక్తి చేస్తే ఆయన పోతుందంటే లేదు. మీ కోరికే వాళ్ళు బాధపడేది. ఎలా అంటే మీ ఈ సుళ్ళు సంసారానికి నమ్మి ఇట్లా అమూల్య సమయం పాకొట్టుకొని మరి మరి కింద శరీరంలో పోయి ఆత్మ బాధపడుతుంది. దానికే మహానుభావులు మనకి జాగ్రత్త చేస్తారు. నామ జపం చేయండి. చూడండి, మీకు ఎన్ని కోటాన పుణ్యం నుంచి పరమాత్మ దయ కరుణ వలన మనకి సద్గురు దొరికినారు, నామం దొరికింది, మనకి ముక్త అయ్యే మార్గం దొరికింది. ఎప్పుడైనా మన ఆత్మ పైన మనం దయ చేయాలి. ఈ బాధ నుంచి ముక్తి చేసే ప్రయత్నాలు చేయాలి. అది ಯಾವ ప్రయత్నాలు? నామ సుమరణ. అంతే. మనకి కాయబట్ట రుద్రాక్ష అవసరం లేదా, ఇల్లు వాకలు విడిచిపెట్టి అడవికి పోయే పనిలే, ఎక్కడైనా ఆశ్రమంలో పోయి చేరే పనిలే, సంసారంలో వండుకొని చేసే పని. ఏమంటే ఎప్పుడో మనం సంసార చింత చేసుకొని సంసారం చేస్తున్నాము. మహానుభావు దానికి తప్పు అంటున్నారు. అదే నామ చింత చేసుకొని సంసారం చేయండి. నామ శుభ్రం చేస్తూ సంసారం చేయి, అంతే. సంసార పని జరుగుతూ ఉంటుంది, ఆనందం. మీ కష్టాలు నష్టాలు ఏమో రాదు. ఎప్పుడో మనం సంసార చింత చేసుకొని సంసారం చేస్తామో అన్నీ వస్తుంది. కష్టాలు నష్టాలు, బాధ, వ్యాధి. 84 లక్షల జీవరాశి. మరి నామ శుభ్రం చేసుకొని సంసారం చేస్తే, సంసారం చేయాల, కష్టాలు రాదో, నష్టాలు రాదో, బాధ వ్యాధి రాదో, ఆనందమే ఆనందం. దానికే మానవాళ్ళు అంటారు నామశుభ్రం చేసి ఆనందంలో ఉండండి అంటే. మనం వింటాం, ಈ ಚವನು ಚಿಂಟ మీద ఇక్కడ తీసేస్తా. ಕನ್ನಡలో ಗಾದಿ ಯಾಗಿದ್ದು ಕುಮಾರ್ ಅಂದ್ರೆ ಮುಂದಕ್ಕಿಂತ ಸುಮಾರ. మన బండి ముందు పోయేకింత ఎరిగిపోతా ఉంది. మరి అట్లా మన మహానుభావులు మన కోరిక చెప్తారు. ఆయనకి ఏమంటే మహానుభావులకే మాకు ఎట్లా సుఖం దొరికింది వీళ్ళకి దొరకని అంటే చెప్పేది. వాళ్ళకేం స్వార్థం లేదు. అయితే మా మాటనే వాళ్ళు గాలికి పోతుంది, ఇంట విడిచిపెడతా. మరి మామూలి మనసు మాట వింటాం. మహానుభావులు ఏమంటారో, మీకే శత్రు ఎవరు ఈ లోకంలో లేదు. శత్రు మీ శత్రు మీ లోపలే కొంచెం ఉంది. అది ఏమిటి అంటే మీ మనసు. దాని మాట వినొద్దు, గురు మాట వినండి. ఇదే జన్మములు ముక్తి. అయితే మనం ఎవరి మాట వింటాం? ఎంతైనా సత్సంగం విన్ని, సత్సంగం వరకే. ఇక్కడ బయట పోతానే అయిపోయా, పారండి, టైం అయిపోయా, ఆ పని ఉంది, ఈ పని ఉంది, బస్ పట్టుకోండి. మరి అట్లా ఇట్లా ఆ సత్సంగం గాలికి పాయా. సత్సంగాల్లో లేదు. మీరు బాగుపడాలంటే సత్సంగం విని 1 2 గంటలు ఎవరి సంగతి మాట్లాడకూడదు. మహానుభావులు ఏం చెప్పినారో అదే విచారంలో ఉండాల. మా బాబాజీ ఇట్లా చెప్పినారు, అట్లా చెప్పినారు, అట్లా అదే మనం చేయాల. అది మీ మనసులో నిలబడుతుంది. మరి నీ విడిచిపెడితే పోతుంది గాలికి. సత్సంగం విని దానిపైన 1 2 గంటలు మనం చేయాల, విచారం చేయాల. మహానుభావులు నిజం చెప్పినారంటే నడండి.
దాని ప్రకారం ఇడిచిపెడితే ప్రయోజనం ఏంటి? మీరు బాగుపడాలంటే నడాలి. నడిచిన వాళ్ళే మహానుభావులు అయినారు, నడక ఉండే వాళ్ళే మామూలు, ఎక్కడ ఉండరు అక్కడ ఉండరు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది నామం తీసుకొని? కొందరు 30 సంవత్సర, కొందరు 40 సంవత్సరాల వరకైనా ఉండరు ముసలోడు, కొందరు 20 సంవత్సర. మరి ఎక్కడ ఉండం అక్కడ ఉండం. మనలో మార్పు ఎందుకు రాలే? మార్పులో తెలియలే. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతాం, తలకాయ నొప్పి ఉంది, డాక్టర్ మీకు మందు ఇస్తారు, ఊరిపొడి తినవప్ప అని. మేము ఆ మందు తెచ్చి అల్మారీలు బంద్ చేసుకొచ్చుంటే వ్యాధి ఎట్లా పోతుందా? ఆ మందు తింటేనే దాంట్లో ఉండే పవర్ తెలుస్తుందా? అలాగా గురువు దగ్గరే పోలేకపోయినాము. ఆయన మంత్రం ఉపదేశం ఇలా ఇచ్చినారు. మరి మా మనసులో మార్పు ఎందుకు రాదా? మాత్రం జపం చేయలే. ఈ 6 అడుగులు బీరువాళ్ళు బంద్ చేసి కూర్చున్నాం. మా మంత్రం ఉంది, ఈ బీరువాళ్ళు బంద్ ఉంది. అవేం లాభం? మంత్రం జపం చేస్తే దాంట్లో ఉండే పవర్ తెలుస్తుంది. మాత్రలు తింటే దాంట్లో ఉండే పవర్ తెలుస్తుంది. మీ వ్యాధి పోతుందా? అలాగా మన గతి. దానికే మనం ఎక్కడ ఉండం అక్కడ ఉండిపోయినాం. ఎలా? జపం చేయాలి. జపం చేస్తేనే కార్యసిద్ధి అయ్యేది. దాని కొరకే మహానుభావులు అంటారు, త్రోవా నడిచేప్పుడు, పొలంలో పని చేసేప్పుడు, అన్నం తినేప్పుడు, వంట చేసుకునేప్పుడు నామస్మరణ చేసుకోండి. సహజములో మీరు సన్యాసి, గృహస్థాశ్రమంలో వండుకొని మీరు సన్యాసి. సహజములో ముక్తి మీ ఇంటి ముందర వస్తుంది. ముక్తి అనికి మీరు పోయే పనిలే. లాస్ట్ లో యమదూత వచ్చేలే, గురువే వస్తారే. ఎవరు సద్గురు దొరికిన తర్వాత యమదూత వచ్చేది ఉంటే గురువు దగ్గర పోయే పని ఏముంది? ఆయనకి గురువే వస్తారు, తోలుకోపోయే ఆయన వస్తారు. మనం ఇదే నీలంపల్లిలో, ఆయన పేరు ఏమో లాస్ట్ లో నామం తీసుకున్న అర్జున వెంకటప్ప. ఈ ఊరు వెంకటప్ప. ఆయన తాగే తినేవాళ్ళు. మరి అందరూ బాంబే పోతున్నారా మహారాజ్ దర్శనానికి? అజయ్ సింగ్ మహారాజ్. మేము తొలగిపోతుంటే ఈ నీలంపల్లి ఇక్కడ అక్కడ పల్లి వాళ్ళు నేను తొలగిపోతుంటే అక్కడ దర్శనం చేపించి నామదానం ఇప్పించి తొలగొస్తుంటే ఆయన పేరే రాపించినారా? ఎందుకో ఈ కొందరు బాంబే చూసేకి దొరుకుతుంది, పదండి బాంబే చూసేకి దొరుకుతుంది అంట వచ్చే వాళ్ళనే దాంట్లో 1/2 మంది. కొందరు నామం తీసుకొని అలా అంటే వచ్చేవాళ్ళే వచ్చినారు. ఆయన వచ్చే రోజున తిని తాగి వచ్చినారు. వెంకటప్ప వచ్చినారు. అక్కడ ఎట్లన్నా మహారాజు గారి దృష్టి పడింది. సత్సంగం సమయంలో, మరి దర్శన సమయంలో 2-3 రోజులు దృష్టి పడింది. 2 రోజులు పోయినారు, బాంబే చూసుకొని వచ్చినారు. అంతా ఎవరు పరిచయం ఉండే వాళ్ళు ఉంటారు, తొలగిపోయి చూసుకొని. మరి లాస్ట్కి నామదాన్ ఉంది రేపు. 90 మంది ఉండరు, 120 మందిలో 90 మంది నామ్ తీసుకునే వాళ్ళ. ఆంధ్ర లిస్ట్ ఎక్కువ ఉంది నాది. మహారాజ్ మేము మహారాజ్కి చెప్తే, మహారాజ్ ఇంతమంది నామ్ తీసుకునే వాళ్ళు ఉండరు, అంతమందికి నేను ఒకరు ఇడిస్తే ఇంకో గుజరాత్, మహారాష్ట్ర, బాంబే అంతా లెక్క నుంచి వచ్చినారు. ఎప్పుడు అవుతుంది టైం? 1 గంట లోపల కావాలి. అయితే మీరు ఒక లైన్ గా నిలబెట్టండి, సాయంత్రం మధ్యాహ్నం లైన్ గా నిలబెట్టండి. నేను అందరిపైన దృష్టి వేసుకొని పోతాము.
ఎవరికి తీసొద్దుంటే నేను తీసేస్తా. మేము 90 మందికి ఎట్లా నిలబెట్టినాం. సత్సంగ అయితేనే మహారాజ్ వచ్చి అందరి పైన 9:30 పొద్దున్న సత్సంగ అయితేనే మహారాజ్ అందరి పైన దృష్టి వేసుకొని వచ్చినారు. అందరికి చూసుకొని దగ్గర నుంచి ఈయనకి బయట తీసిన ఎలా తిని తాగే పోయినారు. తక్కువ 6 నెలలను ఇడిచి ఉండాల. ఈయన వచ్చే వరకే తిని తాగి వచ్చినారు బాబు, తీసేస్తున్నారు. ఆ తర్వాత అందరికి పాస్ చేస్తున్నారు. ఈయన ఉపాధిని తీసినారు. ఆయనకే లోపల బాధ అయింది. ఇంత మందిలో నాయన ఒకటే తీసేసినారు. ఎందుకో తీసినారు అనుకోలే. నేను ఒకటే తీసేసినారు, నాకు నామదానం కావాలంటారు. లేదయ్యా, ఇట్లా శిస్తుంది. 6 నెలలు ఇడిసి తర్వాత వస్తే నామదానం దొరుకుతుంది. 6 నెలలు సత్సంగం ఉండాల. లేదు, నాకు నామదానం కావాలా. లేకుంటే నేను పొయ్యాలి. ఇక్కడ ట్రైన్ కింద పడి చచ్చిపోతా. భయం పెట్టేస్తే ట్రైన్ కింద పడి చస్తా. నేను పొయ్యాలి, నాకు నామదానం కావాలి. ఇంకో అయిపోయా నా కథ. నేను తొలగిపోయినామా, ఏమేమి జరగకపోతే నా మర్యాద పోతుంది. నేను పోయి మహారాజు గారికి అడిగితే, మహారాజు ఇట్లా పరిస్థితి అయిపోయింది, ఆయన ఇక్కడ ట్రైన్ కింద పడి చస్తానని పొయ్యలేదంటారు, నాకు నామదానమే కావాలా అంట. అప్పుడు మహారాజు గారు ఏం చేయాలి, ఆయన ఇళ్ళేదో మరి కావాలంటారు. మహారాజు లేకుంటే ఏమేమి జరిగితే నాకు అప్పిరుతి. మహారాజు చూడు, ఆయన ఏమి తినే తాగలు సురు చేస్తే ఆ కర్మం నీవే మోసుకున్నారా అంట. అయ్యే స్వామి, నాలో ఆ తాకత్ లేదు అంటే పోనీ అంటారు. ఆయనకి ఇచ్చేస్తున్నారు. చూడు, మహారాజు దయా చేస్తున్నారు. నామం తీసుకొని వచ్చినారు. చూడండి, ఆయనంతా సేవాదారు సత్సంగి లేరు ఈ ఊర్లో. నంబర్ 1. ఆయన వస్తాను ఎంత మార్పు వచ్చింది అంటే, రోజు సత్సంగంలో వచ్చి కథ కొడుతుంది, ఇది వేసేది. మరి ఎవరు రాని పోని ఆయన మాకు రోజు సత్సంగంలో వచ్చేది. మరి వేరే రూమ్ తీసుకున్నారు, గుడిసి తీసుకొని చేతుల నుంచి వంట చేసుకొని తిని కూలినాలి చేసుకొని తన ఇంటికి పోగా ఇడిచిపెట్టినారు. పాప తను సొంతం చేసుకొని తిని, కూలి చేసుకొని తిని, మరి అక్కడ మనకి ఆశ్రమంలో సేవ ఉంటే వారం ముందే వస్తుండే, అంత కట్టి పగలు కొడుతుండే బండారకి. మరి ఇక్కడనే అంత సేవ చేస్తుంది, అంత వయసులో. చూడండి ఎంత మార్పు వచ్చాయనలో. తిని తాగి మరి అక్కడనే ఒకరోజు పోయి మధ్యలో తాగేస్తున్నారు. తాగే వాళ్ళు ఊరికి ఉంటారు. మరి అట్లా వాళ్ళకి మహారాజ్ దయా చేస్తే మరి ఆయనంతా ఈ ఊర్లో మార్పు ఎవరిలో రాలే. చూడండి, ఆయన మార్పు వచ్చింది. ఎలా అంటే ఆయన మనసుకే పడింది, నడాలా అంట, నడుస్తున్నారు. మరి లాస్ట్ లో చూడండి, పోయేప్పుడు ఆనందంలో పోయినారు. ఆయన ఒక రోజు ముందే ఇదే ఆదిశేష్ ఉన్నారు. ఆదిశేష్కి పిలిచి 2 ఫోటో ఉంది, అజయ్ సింగ్ మహారాజ్ నాది, ఆ గుడిసిలో అది తీసి ఇచ్చినారు. ఇది తీసుకుపోయి హాల్లో పెట్టప్ప. ఎలా ఏమైంది ఉన్ని ఇక్కడ లేదు, నేను పోయిన తర్వాత మా వాళ్ళు దీనికి ముట్టుకోకూడదు, హాల్లో పెట్టాలంట. చూడు ఎంత ప్రేమ. మరి అంత ముందే పంపించినారు, ఒకరోజు ముందే. మరి మార్నే రోజు బాగా స్నానం చేసి ఏమేమి చేశారు, కొంచెం తీపునే చేసినారో అంటే ఇది యావదో ఒకటి చేసి తిని కొత్త మంచి బట్ట వేసుకొని ఆరాంగా పోయినారు. ఆయనకి బాధమే లేదు పోయేప్పుడు. ఎలా గురువు వస్తారు, ఏ ఉదూత వచ్చాలే. మరి ఎట్లా వాళ్ళ ప్రమాణం మన నీలంపల్లిలో.
మరి ఆయన అట్లా నడుస్తున్నారు, ఆయనలో మార్పు వచ్చింది. మనలో అట్లా మార్పు రావాల. మార్పు రాకపోతే నామం ఏం చేసాలే, గురువు ఏం చేసాలి. మనం అబద్ధాలు ఆడేది లేదు, ఒకరికొకరు నింద చేసేది లేదు, రాగద్వేషాలు వదలలేదు. మరి ఎట్లా మనం మంచిది అవుతుందా? మార్పు రాని. మీకు చూస్తే ఎవరినో ఒక మంచి గురు శిష్యుడు అనుకోనలా చూసేవాళ్ళ, మీ ముఖం పైన అట్లా కనపడాల. మరి ఎందుకో నామస్మరణ చేయండి, మార్పు ఎట్లా వస్తుందా? నామస్మరణ చేస్తే మాత్రం మార్పు వస్తుంది. శివ నామస్మరణ అలాగా ఎందులోకి మేము చూస్తున్నాము. నామం తీసుకొని 6 నెలలకి సంవత్సరానికి పోయిన వాళ్ళు చెప్పిపోయినారు, బాగా ఆనందంలో పోయినారు. ఎలా గురువు వస్తారా? ఎందుకు వస్తే బాధ పెడతారా? గురువు వస్తే వీళ్ళ ఆనందంలో పోతారా? వాళ్ళ లోపల నాదం మరి ప్రకాశ్ శబ్దం ప్రకటన చేసి తోలుకుపోతారు. దాని కొరకే భక్తి చేసుకోండి, భక్తిలో శక్తి ఉంది. ఊరికే అహంకారం మరి రాగద్వేషాలు ఎందుకు? ఒక సత్సంగి చూస్తే సంతోషం పడాల. ఒక సత్సంగి ఎవరు సత్సంగికి ఇంటికి వస్తే గురువే వచ్చినారంట ప్రేమ చేయాల. ఎందుకు? మన భావన మంచిగా ఉంటే గురువు మనకి అట్లే ఇస్తారు. భావన మంచిది ఉండాల. మరి దేశాలు పెట్టుకొని రాగదేశాలు నిందా చెవులిలో ఎందుకో కర్మాలు మోసుకునేది. మనం ఎవరితో నిందా చేస్తేనే వాళ్ళ చెడ్డు కర్మాలు మన లెక్కలు వచ్చి చేస్తుంది. ఆ కర్మాలు రుణం తీర్చే పని వస్తుంది. ఎందుకు? వేరే వాళ్ళ కర్మాలు ఎందుకు కట్టుకునేది? మనం తెలియక ఎన్ని కర్మాలు మనం ఎక్కువ పెంచేస్తుంటాం. దాని కొరకే మార్పు రాని. నామస్మరణ చేస్తూ సంసారం చేయండి. చూడండి, కష్టాలు లేవు, నష్టాలు లేవు, బాధ లేవు, వ్యాధి లేవు, ఆనందమే ఆనందం. ఎలా అట్లా? कहे कबीर सुनो भाई साधो, साहिब मिले सबूरी में। कहे कबीर सुनो भाई साधो, साहिब मिले सबूरी में। మరి లాస్ట్ లో కబీర్ సాహెబ్ గారు ఏమంటారో, ఓ సాధు జన నా మాట వినండి, సాహెబ్ మిలే సబూరి మే. మనం చిన్నవాళ్ళయి చిన్నవాళ్ళ చిన్నవాళ్ళయి ఈ భక్తి మార్గంలో నడిస్తే, అందరికీ ప్రేమ చేస్తే పరమాత్మ ఎక్కడ దూరం లేరు. అన్ని ఘట్టములో ఆయన ఉన్నారు, ఆయనే దొరికిపోతారు. మనం అందరికి ప్రేమ చేస్తే పరమాత్మ లోపల అందరిలో ఉండరు, మరి ఆ పరమాత్మ దొరికిపోతారు. సబూరి, కష్టం రాని నష్టం రాని, ఇవన్నీ మన ప్రారంభ కర్మాలు పట్టి వస్తుంది. మనం వద్దంటే ఇడిసలే, ఏం రాత్రిలో ఉంది, కష్టాలు నష్టాలు అది వస్తుంది, అందరికీ వస్తుందా? దాంట్లో ఉండి ఆ పరమాత్మ నామస్మరణ చేస్తూ పోతూ ఉండాల. ఇది ఎందుకో అనకూడదు, మనకు తెలీదు ఎందుకు వచ్చింది. మనం నామస్మరణ చేస్తూ పోతుంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కష్టాలు నష్టాలు ఎవరికి ఎట్లా ఉండాలి, సమయం మార్పు వస్తూ ఉంటుంది. మనం భయం పడకూడదు, ఆనందంలో నామస్మరణ చేస్తూ పోవాలా. कहे कबीर सुनो भाई साधो, साहिब मिले सबूरी में।
कहे कबीर सुनो भाई साधो, साहिब मिले सबूरी में। राधा దర్శన్ ఇక్కడనే राधा ఒక 5 నిమిషాలు करू विनंती दो कर जोरी, आज सुनो राधा स्वामी मोरी। सत पुरुष तुम सत गुरु दाता, सब जीवन के पितु रे माता। दयादार आप ना कर लीजे, काल जाल से न्यारा कीजे। सतयुग त्रेता द्वापर बीता, काहू न जानी शब्द की रीता। कली युग में स्वामी दया विचारी, परगट करके शब्द पुकारी। जीव काज स्वामी जग में आए, भव सागर से पार लगाए। तीन चोड़ चौतापद दीना, सत नाम सत गुरुगत चीना। जगमग जोत होत उजियारा, गगन सोत पर चंद्र निहारा। श्वेत सिंहासन क्षेत्र विराजे, अनाद शब्द गैबधुन गाजे। शर अक्षर ली अक्षर पारा, विनंती करे जा दास तुम्हारा। लोक आलोक पाऊ सुख दामा, चरण शरण दी जय विश्रामा। करू विनंती दो कर जोरी स्वामी, दो कर जोरी। आज सुनो राधा स्वामी सतगुरु मोरी। राधा स्वामी।